హలో అండి, ఇవాళ నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది ఇది రెసిపీ అయితే. ముందుగా బెండకాయని చిన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. దీన్ని పెనంలో వేసుకొని ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసి. దాని తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, సాల్ట్, ఇది కొబ్బరి పొడి అండి. మేము ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలా చేసుకుంటాము. కొద్దిగా పసుపు, ఆవాలు, కొంచెం పోపు దినుసులు. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 2 to 3 స్పూన్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా. ఇందులోకి కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకుంటున్నా. అవి రెండు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నా. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలండి, బ్రౌన్గా. ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. బెండకాయలు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి బెండకాయలు వేసుకుంటున్నా. బెండకాయలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెమే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇంత కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే కొబ్బరి పొడి అని చెప్పాను కదా, అందులో మేము ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంటాము. అది ఇందులోకి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదు. ఇది కొద్దిసేపు ఆనియన్స్తో పాటు కొంచెం సేపు ఫ్రై కావాలి. ముందుగా మనం బెండకాయలు వేయించుకుంటాం కాబట్టి చాలా టైం ఏం పట్టదు వేగడానికి. ఇది కొబ్బరి పొడి అని చెప్పాను కదండి, ఇందులోకి అయితే మేము ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా పెట్టుకుంటాం బాక్స్లో. ఎప్పుడన్నా ఇట్లా ఫ్రై చేసినప్పుడు ఇది వేసుకుంటాం అన్నమాట ఫ్రైస్లోకి. చూడండి, కొద్దిసేపు అయితే మగ్గాయి ఆనియన్స్ అవన్నీ. ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి పొడి అన్నాను కదా, అది యాడ్ చేసుకుంటున్నా. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులోనే కారం వేసి ఉంటాం కాబట్టి కారం, ఉప్పు అవన్నీ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ పొడి కలుపుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే రసం చేసుకున్నా, పప్పు చేసుకున్నా, అందులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. మేమైతే ఇలాగే వేసుకుంటామండి బెండకాయ ఫ్రైని. ట్రై చేయండి, మీరు ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇదైతే కొద్దిసేపు మగ్గనివ్వాలి. టూ మినిట్స్ మగ్గైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి బెండకాయ ఫ్రై అయితే, చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ఇంతేనండి బెండకాయ ఫ్రై అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి బెండకాయ ఫ్రై ఎలా ఉందో.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.